అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పుకుంటూ అడ్డగోలుగా చేస్తున్నటువంటి వీళ్ళ యొక్క దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొచ్చినా కూడా ప్రెస్ మీట్ పెట్టి లెక్కలతో అడిగి కడుగుతుంటే వాటికి సమాధానం చెప్పడం చేతగాక వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక ఆయన్ని పర్సనలైజ్గా టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు ఆ పచ్చమందతో మాట్లాడిస్తాను అని అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎందుకు ఊరుకుంటామని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు మాట మాట్లాడారా? అయ్యా 50,000 ఎకరాలు దోచేశారయ్యా, రైతుల్ని అడ్డగోలుగా రక్తం పీల్చినట్టు పీల్చేశారు వాళ్ళ రక్తాన్ని. వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏవైతే మీరు హామీలు చేశారో అవి ఇవ్వకుండానే మళ్ళీ రెండో దశలో మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు దోచేయడం తప్పు అని చెప్పారు. అది తప్ప? రైతుల పక్షాన ఆయన ఉండి మాట్లాడడం తప్ప? రీసెంట్గానే ఒక రైతు చనిపోయాడు కదా, క్వశ్చన్ చేస్తూనే రామారావు అనే రైతు చనిపోయాడు. ఆ రైతు ఎందుకు చనిపోయాడు? ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆన్సర్ చేసేటువంటి ధైర్యం మీ దగ్గర ఉందా? మీ ఛానల్లో ఎప్పుడన్నా చూపించారా? ఆయన చావును చూపించారా? ఆయన చావు చూసైనా కూడా మీకు బుద్ధి రావాలి కదా. అది వదిలేసి అక్కడ కూర్చొని దద్దమ్మల్లాగా ఒక నలుగురు పెన్షన్ టయానికి దగ్గర పడ్డ ముసలోళ్ళందరినీ రామకృష్ణ అనుకోకుండా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తప్పుడు మాటలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇట్లాంటి స్క్రిప్ట్లు ఇస్తున్నారా మీ యాంకర్లకి? ఒక మాట చెప్పండి, ఇది కుక్కమూతి పిండమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఎంత అవమానిస్తున్నారు మీరు? ఇట్లాంటి తమ్నేల్సా మీరు పెట్టుకోమని? అంటే చచ్చిపోయిన శవం మీద పేలాలు ఎరుకున్నటువంటి బతుకులు మీవి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన స్థాయిని, వాళ్ళ అమ్మగారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే ఎందుకు ఊరుకుంటాము? మెంటల్ కృష్ణకి చెప్తున్నా, అయ్యా మెంటల్ కృష్ణ, నువ్వు తిన్నగా కూర్చొని చేయకపోతే నీ మెంటల్ తీరుస్తారు గ్యారంటీగా మా కార్యకర్తలు కానీ మహిళలం కానీ. ఎందుకంటే చాలా సమన్వయంతో ఉంటాము. మా అన్న ఏం చెప్తే ఆ మాట వినడానికి. మీరు లైన్ క్రాస్ చేసి పొద్దు సమానం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతామంటే మీకు, మీ ఛానల్కి, మీ రాధాకృష్ణ గారికి బడిత పూజ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఒకసారి 2 సార్లు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ప్రతిసారి మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు చచ్చిపోయారు, ఎన్ని రేపులు అయ్యాయి తీయండి లిస్టు, దాని మీద పెట్టండి డిబేట్ చేతనైతే. అయ్యలే ఒక్కరోజు మీ ఛానల్ చూపించిన పాపార పోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికా? మీ స్థాయి ఎంత అంటే మీ స్థాయి ఎంత, మీ బతుకులు ఎంత? మీ బతుకులు ఎక్కడి నుంచి ఈ స్థాయిలో కూర్చొని మీరు ఛానల్ పెట్టేంత స్థాయికి ఎలాగెదిగారో రాష్ట్రంలో, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవడి బతుకులు ఎందుకు బయట పెట్టుకోవాలి కానీ చేతనైతే ఓ ఛానల్ పెట్టుకున్నారు. అది ఏ ఛానలు? పచ్చ ఛానల్? అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పోరాడడానికి పెట్టిన ఛానల్, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్న ఛానలా? ఎవరికి తెలియదు మీ కథలు. మీరు మీకు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్లు పెట్టండి, మేమేం తప్పు పట్టం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసారి నోరు లేచిందంటే మీ అందరికీ బడత పూజలు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈసారి రాధాకృష్ణ కానీ ఏపీలో కానీ వస్తే తరిమి కొడతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మీ ఛానల్ ఎక్కడ ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేసుకొని, తప్పుడు వార్తలు వేసుకొని, తప్పుడు తమ్నేల్స్ వేసుకొని తీస్తాం. అన్ని తమ్నేల్స్ ఏమేం పెట్టారో, ఏ ఆడబిడ్డ మీద ఏం పెట్టారో, భారతమ్మ మీద ఏం పెట్టారో సమయం వచ్చినప్పుడు అన్నీ తీస్తాం. ఆ సమయం వచ్చేదాకా జాగ్రత్తగా ఉండండి. లేదు అని అంటే ఈ రాష్ట్రంలో మాకు తెలంగాణ రావడం పెద్ద విషయం ఏం కాదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. రాధాకృష్ణ గారు ఆల్రెడీ ఏపీలో చాలా పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ రైజ్ చేశాము. రాబో రోజులలో దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తాం. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. కాస్త మెంటల కృష్ణకు కూడా చెప్పండి, జాగ్రత్తగా ఇద్దరు ఉంటే బాగుంటుందని నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిఎన్ అన్న ఛానల్లో డిబేట్లు పెట్టి మరీ మాజీ ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో ఎలా తిట్టిస్తున్నారో మనందరం చూసాం. కానీ మాకు ఇంతవరకు మీడియా అన్న, పత్రికలు అన్నా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలని గొంతై ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పత్రికలు అనేవి పనిచేస్తాయనే చూసాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని తిట్టించడమే పనిగా పెట్టుకొని న్యూస్ ఛానల్ నడపడం ఇదే మేము మొదటిసారి చూడడం. ఎన్ని సంవత్సరాలు ఇదే పని చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. గత 5 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నప్పుడు అదే విషయం చిమ్మారు. ఇప్పుడు ప్రభుత్వం మారి
18 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇంకా జగన్ అనే పదం లేకపోతే మీరు ఛానల్ నడపలేరేమో అని కూడా అనుమానం వస్తుంది. జగన్ అనే పదం వాడడం వల్ల మీ టీఆర్పీ రేట్లు పెరిగి మీ స్టాఫ్కి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందేమో. జగన్ అనే పదం లేకుండా మీరు ఒక 10 రోజులు ఛానల్ నడిపి చూడండి, మీ టీఆర్పీ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు ప్రశ్నించాలంటే, డిబేట్లు పెట్టాలంటే ఈ ప్రభుత్వం వచ్చి ఈ 18 నెలల కాలంలో ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో, సూపర్ 6 మేము సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగారా? ఒక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు, అది అమలైందా? లేక 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది అమలైందా? లేకపోతే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు, అది అమలైందా? ఇలాంటివన్నీ అడగకుండా మీరు ఎప్పుడు జగన్ 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 ఇదే పని, మీకు జగన్ని దూషించడమే పని, చంద్రబాబు నాయుడిని భజన చేయడానికి మీరు ఛానల్ పెట్టుకున్నట్టుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని కొంతవరకు ఎవరైనా భరించగలరు. మీరు ఇదే పనిగా పెట్టుకొని ప్రతిరోజు జగన్ గారి మీద విషం చిమ్మితే మాత్రం వైసీపీ కేడర్ కానీ ప్రజలు కానీ తిరగబడి మీ ఛానల్నే మూయించే పరిస్థితి, మీ ఛానల్ మీద దాడులు చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఎందుకంటే మీరు ఏ రోజు చూసినా ఏ ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేయట్లేదు. ఇప్పుడు అమరావతి చూస్తే లక్షలకు లక్షలు ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద అప్పులు చేసి మీరు అమరావతిలో నీటి పాలు చేస్తున్నారు. ఆ నీళ్లు తోడడానికి, ఆ తుప్పలు కొట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఈ 18 నెలల నుంచి 3 లక్షల కోట్లుగా పైగా కూడా అప్పు చేశారు. ఆ అప్పులన్నీ ఏమవుతున్నాయో ఏ రోజు మీరు ప్రశ్నించరు. అదేవిధంగా జగన్ గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏవైతే గణాంకాలతోని ఇన్ని ప్రెస్ మీట్లలోని ఆర్బీఐ రిపోర్ట్స్ ద్వారా కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ద్వారా కానీ ప్రెస్ మీట్ పెడితే మీరు ఎప్పుడూ కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇది తప్పు అని, ఈ లెక్కలు తప్పు అని కూడా ఏ రోజు కూడా ఏ డిబేటు పెట్టలేదు. ఎంతసేపు ప్రెస్ మీట్లో ఏదైనా ఒక ఉతపదం దొరికితే రప్ప అని మీద ఒక డిబేటు, లేకపోతే ఇంకేదో అన్నారు డిబేట్, కానీ ఆ ప్రెస్ మీట్ని తప్పుదోవ పెట్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారే తప్ప ఆయన చెప్పిన గణాంకాలు తప్పని మీరు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ కూడా ఒక డిబేట్ కూడా పెట్టలేదు. మీకు చేతనైతే అది చేయండి. జగన్ గారు పలానా రిపోర్ట్స్ చూపించారు, అవి తప్పు అని దమ్ముంటే మీ ఛానల్లో చూపించి అప్పుడు జగన్ గారిని దూషించమని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.